పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. పెళ్ళంటే రెండు మనసుల కలయిక, నూరేళ్ల సాన్నిహిత్యం. వివాహం అంటే రెండు మనుషులే కాదు, ఇరు కుటుంబాల కలయిక. ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో పెళ్లికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వివాహం అనేది జన్మ జన్మల బంధం అంటారు. ముఖ్యంగా హిందూ వివాహ వ్యవస్థలోని ప్రమాణాలు, వాటికి కట్టుబడి ఉండడం వంటి ఎన్నో సాంప్రదాయాలు, ఆచారాలను పాటిస్తారు. హిందూ వివాహాల్లో ముఖ్యంగా 3 ముళ్లకు 7 అడుగులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పెళ్లిలో 3 ముళ్ళు 7 అడుగులు మాత్రమే ఎందుకు వేస్తారు? 3 ముళ్ళ సమయంలో చదివే మంత్రానికి ఉన్న అర్థం ఏంటి? ఇలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మంగళసూత్రం అనే శబ్దం సంస్కృత నుండి వచ్చింది. మంగళసూత్రం భార్యాభర్తల శాశ్వత బంధానికి గుర్తు. అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడుల నుండి తొలగిస్తుందని హిందువుల నమ్మకం. సంస్కృతంలో మంగళ అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్థాలున్నాయి. సూత్రం అంటే తాడు, అంటే ఆధారమైనది అని అర్థం. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు, దారాలు కలిపి తయారు చేస్తారు. ఆ పోగులకు పసుపు రాసి రూపొందిస్తారు. ఈ తాళిని వరుడు వధువు మెడలో 3 ముళ్ళు వేస్తాడు. వరుడు వధువుకి 3 ముళ్ళే ఎందుకు వేస్తాడంటే, త్రిలోకాలు, త్రిమూర్తులు, త్రిగుణాలు, ఇలా 3 అనేది మంగళకరమని భావించేవారు మన పెద్దలు. అందుకే మంగళసూత్రానికి ఈ 3 ముళ్ళు అనే నియమం వచ్చింది. ఇంకా వివరంగా చెప్పాలంటే, మానవులకు స్థూల, సూక్ష్మ, కారణ అనే 3 శరీరాలు ఉంటాయట. పెళ్లి సమయంలో వేసే ఒక్కొక్క ముడి ఒక్కో శరీరానికి వేసేదట. పెళ్లి సమయంలో వధువుకు కట్టే తాళితో ఒక్క బాహ్య శరీరంతో మాత్రమే పెళ్ళైనట్లు కాదు, 3 శరీరాలతో మమేకం అవ్వడం అనే అర్థం 3 ముళ్ళు వేస్తారు. పెళ్లి సమయంలో వేసే 3 ముళ్ళో ఒక్క ముడి ఒక్కో శరీరానికి వేసేదిగా భావిస్తారు. పెళ్లిలో వేసే ఈ 3 ముళ్ళ వెనక మాత్రమే కాదు, మంగళసూత్ర ధారణ సమయంలో పురోహితులు ఉచ్చరించే మంత్రాల వెనుక కూడా ఎంతో పరమార్థం దాగి ఉంది. తాళిబొట్టు అనే మాట తాళ వృక్షం నుంచి వచ్చింది. పూర్వకాలంలో తాటి ఆకులను గుండ్రంగా చుట్టి పసుపు రాసి పసుపు తాడు కట్టేవారట. దానిని తాళిబొట్టు అని పిలిచేవారట. ఇక వరుడు వధువు మెళ్ళలో మంగళసూత్రాన్ని ముడివేసే సమయంలో ఒక మంత్రాన్ని పఠిస్తారు. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బధ్నామి సుభగేత్వం జీవ సరదాత్సతం. అంటే నా జీవానికి హేతువైన ఈ సూత్రాన్ని నీ కంఠాన్న మాంగళ్యబద్ధం చేస్తున్నాను, నువ్వు 100 సంవత్సరాలు ఆనందంగా జీవించని దీనికి అర్థం. శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళసూత్రం ఉన్నంత వరకు భర్తకు ఆయుష్ ఉంటుందని నమ్ముతారు. అందుకే హిందూ స్త్రీ మంగళసూత్రం ధరిస్తుంది. భారతీయ మహిళలు ధరించే మంగళసూత్రానికి ఇంతటి శక్తి ఉంది. 3 ముళ్ళు తర్వాత హోమం చుట్టూ 7 అడుగులు ప్రదక్షిణ చేస్తారు వధూవరులు. అంటే జీవిత భాగస్వామితో 7 జన్మల వరకు తోడుంటా అనే వాగ్దానం చేయడం అన్నమాట. అంటే ఇరువురూ కలిసి ఒక్కో అడుగుతో ఒక్కో భరోసాను జీవిత భాగస్వామికి ఇస్తున్నట్టు లెక్క. ఇలా వధూవరులు ఇద్దరూ కలిసి వేసే 7 అడుగుల్లో ఒక్కో అడుగుకి ఒక్కో అర్థం ఉంది. మొదటి అడుగు అన్నవృద్ధికి, అంటే అన్నపూర్ణగా పిలిచే మన దేశంలో పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ వేసేది. రెండో అడుగు బలవృద్ధికి, వధూవరులు ఇరు కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వేస్తారు. ఇక 3వ అడుగు ధనప్రాప్తి కలగాలని వేస్తారు. 4వ అడుగు దంపతులిద్దరూ సదా సుఖ సంతోషాలతో ఉండాలని వేస్తారు. 5వ అడుగు ఒక్క తమ కుటుంబం మాత్రమే కాకుండా సమాజానికి తమ చేతనైన మేరకు సాయం చేస్తామని చెబుతూ 5వ అడుగు వేస్తారు. 6వ అడుగు వైవాహిక జీవితంలో ఎలాంటి కలహాలు, అనుమానాలు లేకుండా సాఫీగా సాగాలని వేస్తారు. 7వ అడుగు శారీరకంగా, మేధోపరంగా పుష్టి కలిగిన సంతానాన్ని కలిగించాలని వేసే అడుగు. జీవితంలో ఒకరితో ఒకరిని ఎక్కువ కాలం కలిపి ఉంచేది భార్యాభర్తల బంధం. ఆ బంధం పటిష్టంగా ఉండడానికి పెద్దలు కొన్ని మంత్రాలను నిర్దేశించారు. వాటిని లౌకికంగా పెళ్లినాటి ప్రమాణాలను చెబుతారు. ఆ ప్రమాణాలను త్రికరణ శుద్ధిగా ఆచరించిన దంపతుల సంసారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. ఆ బంధం నిండు 100 ఏళ్లు పవిత్రంగా పచ్చగా ఉంటుంది.